హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు విఎస్డి ఫ్యాక్ట్స్. శివపురాణం, బ్రహ్మవైవర్త పురాణం లాంటి ఎన్నో పురాణాల్లో వినాయకుడి గురించి విభిన్నంగా చెప్పిన మెయిన్ పాయింట్ మాత్రం ఒకటే. ఒకనొకప్పుడు పార్వతీదేవి స్నానం చేద్దామని లోపలికి ఎవరు రాకూడదని తనకి ఒక రక్షకుడు కావాలని అనుకుంటుంది. అందుకోసం నలుగుపిండితో ఒక బొమ్మను తయారు చేసి దానికి ప్రాణం పోసింది. అలా పుట్టినవాడే మన బాలగణేశుడు. పార్వతీదేవి మన బాలగణేశుని చూసి మురిసిపోయి ఎవరూ రాకుండా ఇక్కడే కాపలాగా ఉండు అని చెప్పింది. ఆ పిల్లాడు తల్లి మాటకి కట్టుబడి ప్రవేశ ద్వారం దగ్గర నిలబడ్డాడు. అంతలోపు లోపలికి రావాలనుకున్న పరమశివుడిని ఆ పిల్లాడు అడ్డుకున్నాడు. లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని గంభీరంగా చెప్పాడు. శివుడికి కోపం వచ్చి నేను నీ తండ్రిని అని చెప్పినా ఆ పిల్లాడు వినలేదు. అప్పుడు తండ్రి ఎవరో కర్తవ్యం ఏమిటో తెలియని ఆ బాలగణేష్ కి శివుడికి మధ్య భీకర యుద్ధం జరిగింది. చివరికి కోపంతో శివుడు తన త్రిశూలంతో ఆ బాలగణేష్ తలని ఖండించాడు. పార్వతీదేవి ఈ విషయం తెలియగానే ఆమె దుఃఖం కోపం కట్టలు తెంచుకున్నాయి. ఆమె రుద్రకాళి అవతారం ఎత్తి సృష్టిని నాశనం చేస్తానని చెప్పింది. దేవతలంతా భయపడి శివుని వేడుకున్నారు. అప్పుడు శివుడు తన తప్పును సరిదిద్దుకోవడానికి ఉత్తర దిక్కున మొదట ఏ జీవితాలు కనిపిస్తే ఆ దాన్ని తీసుకురండి అని తన గణాలను ఆజ్ఞాపించాడు. వారు వెళ్ళగా ఒక ఏనుగు కనిపించింది. దాని తల తీసుకొచ్చి శివుడు బాలగణేష్ శరీరానికి అమర్చాడు. అలా ఏనుగు తల మనిషి శరీరంతో మన గణనాథుడు పునర్జీవితుడయ్యాడు. శివుడు పార్వతి ఇద్దరు ఆనందించారు. శివుడు అతన్ని గణాధిపతిగా అంటే గణాలకు అధిపతిగా అందరి దేవతల కంటే ముందుగా పూజలు అందుకునే అధికారం కలవాడిగా ప్రకటించాడు. ఏ పని మొదలు పెట్టినా ముందుగా గణపతిని పూజిస్తే కార్యసిద్ధి కలుగుతుందని ఆశీర్వదించాడు. అందుకే వినాయకుడు విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు అయ్యాడు. ఇక్కడి వరకు మనందరికీ తెలిసిన కథే. కాసేపు పురాణాల సంగతి పక్కన పెడితే మన వినాయకుడికి ఎంతో ఇష్టమైన వినాయక చవితి పండుగ ఎలా స్టార్ట్ అయింది అండ్ వినాయక చవితి వెనుకున్న చరిత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం. దాదాపు 4000 సంవత్సరాల క్రితం అంటే క్రీస్తు పూర్వం 1500 నుంచి 500 మధ్య కాలంలో ఋగ్వేదం 2వ మండలంలోని 23వ సూక్తంలోని మొదటి శ్లోకం గణానాంత్వా గణపతిం హవామహే కవిం కవీనామోపమస్రవస్తమం వేష్టరాజం బ్రాహ్మణాస్పతానః శృవన్నూతి బిసీద సాధనం అన్న శ్లోకంలో గణపతి అన్న పదం మొదటిసారి కనపడింది. దీని అర్థం మేము గణాల గణపతిని ఆహ్వానిస్తున్నాము. కవుల్లో గొప్పవాడు, కీర్తిలో శ్రేష్ఠుడు, బ్రాహ్మణుల్లో పెద్దవాడు, బ్రాహ్మణులకు ప్రభువైన గణపతి మా ప్రార్థన విని మా కార్యాల్లో మాకు సహాయం చెయ్యి అని అర్థం వస్తుంది. క్రీస్తు పూర్వం 500 నాటి పోస్ట్ వేదిక్ టెక్స్ట్లో ఎక్కడా వినాయక చవితి అంటే ఒక సెలబ్రేషన్ అని మెన్షన్ చేయలేదు. వినాయక చవితి అంటే కేవలం రెగ్యులర్గా మన ఇంట్లో బంధుమిత్రులతో చేసుకునే వ్రతంలానే కన్సిడర్ చేశారు. ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి క్రీస్తు శకం 400 అంటే 1600 సంవత్సరం క్రితంకి వస్తే అక్కడ వినాయకుడి స్టోరీ, ఆయన రూపం మరింత స్పష్టంగా కనబడుతుంది. పురాణాల్లో ఆయన శివపార్వతుల కొడుకుగా విఘ్నాలను తొలగించే దేవుడిగా స్థిరపడ్డాడు. గుప్తా ఎంపైర్ టైంలో వినాయకుడి గుడి కట్టి విగ్రహాలకి పూజలు చేయడం మనకి కనిపిస్తుంది. ఈ కల్చర్ ఎస్పెషల్లీ మహారాష్ట్ర, ఆంధ్రాలో ఎక్కువగా కనబడుతుంది. అగైన్ ఈ టైం లైన్లో కూడా వినాయక చవితి అంటే ఒక మాస్ ఫెస్టివల్ కాదు. ఈ కాలంలో కూడా ప్రజలు ఇంట్లో లేదా టెంపుల్స్లో మాత్రమే మన నిత్య దీపారాధనలు ఎలా చేసుకుంటామో అలా పూజలు చేసేవాళ్ళు. ఈ కల్చర్ అలా శాతవాహన, రాష్ట్రకూట, చాళుక్య లాంటి సౌత్ ఇండియన్ అండ్ సెంట్రల్ ఇండియన్ డైనస్టీల్లో 16వ శతాబ్దం వరకు స్ప్రెడ్ అవుతూ వచ్చింది. గణేష్ చతుర్థి సెలబ్రేషన్స్ ఎక్కువగా రాయల్ కోర్ట్స్, టెంపుల్స్లో జరిగేవి. అంటే రాజకుటుంబాలు తమ ఫ్యామిలీల పరిధిలో మాత్రమే పూజలు చేసుకునేవాళ్ళు. కానీ వినాయక చవితి కథ మారింది మాత్రం 17వ శతాబ్దంలో. మొఘల్ సామ్రాజ్యం భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న టైం అది. ఔరంగజేబు హిందువులపై దండయాత్ర చేస్తున్నాడు. హిందువుల్ని హింసించి హిందూ మతాన్ని, విశ్వాసాలని చల్లాచెదురు చేస్తున్నాడు. అప్పుడు హిందూ సంస్కృతిని, సాంప్రదాయాలను, దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని, పరిణామాలను మార్చి దేశ చరిత్రలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న మహారాజు ఛత్రపతి శివాజీ. మన ఛత్రపతి శివాజీ అప్పటి వరకు కేవలం రాజకుటుంబాలు మాత్రమే ఘనంగా జరుపుకున్న వినాయక చవితి పండుగని ప్రజలందరూ ఇలా విగ్రహాలు పెట్టి జరుపుకునే పండుగలా మారేందుకు పునాది వేశాడు. శివాజీ ఇలా చేయడం వెనుక బలమైన కారణమే ఉంది. అదేంటి అని ఈ పాటికే మీకు డౌట్ రావాలి. ఏంటి, ఎలాంటి డౌట్ రాలేదా? అయినా పర్లేదు, ఆ రీజన్ ఏంటో నేనే చెప్తాను. మొఘల్స్, ఆదిల్ షాహీన్, కుతుబ్ షాహీన్ లాంటి ఎనిమీస్తో హిందూ మతం మరియు హిందువుల కనుమరుగు అవ్వకుండా ఫైట్ చేస్తున్న టైంలో శివాజీ ప్రజల్లో యూనిటీ లేకపోతే ఈ పోరాటంలో గెలవడం సాధ్యం కాదని గమనించాడు. ప్రజలందరూ ఏకమైతే కానీ అణిచివేత నుంచి విముక్తి పొందలేమని అర్థమైంది శివాజీకి. ప్రజలందరినీ ఏకం చేసే మార్గం గురించి ఆలోచిస్తున్న శివాజీకి వినాయక చవితి రూపంలో దారి దొరికింది. వినాయకుడు అంటే ఇష్టం లేని వారు ఎవరూ ఉండరు. మన సంస్కృతి సాంప్రదాయాల్లో వినాయకుడికి ఎంతో ప్రాధాన్యత ఉంది. విఘ్నేశ్వరుడు లేదే ఎటువంటి పూజ కానీ, వ్రతం కానీ, ఎటువంటి శుభకార్యం కానీ లేదు. అందుకే వినాయకుడు లేని చోట ఐశ్వర్యం లేదు, ఆనందం లేదు. వినాయకుడు ఉన్న చోట విఘ్నాలు ఉండవు. అంతటి మహిమగల మూర్తి మన లంబోదరుడు. మరి అలాంటి వినాయకుడిని పూజించకుండా ఎవరు మాత్రం ఉంటారు చెప్పండి? అందరూ పూజిస్తారు. ఇలా ప్రజలందరిలో ఉన్న కామన్ ఎమోషన్ వినాయకుడు. అందుకే ప్రజలందరూ ఏకం అవ్వాలంటే అప్పటి వరకు ఎవరింట్లో వారే చేసుకున్న వినాయక చవితిని ఒక పెద్ద సెలబ్రేషన్లా, పెద్ద పండగలా జరపడం మొదలుపెట్టాడు. ఇంటికే పరిమితమైన వినాయక చవితిని తన రాజ్యంలో ప్రజలందరూ కలిసి ఒక పెద్ద ఉత్సవంలో జరుపుకునేందుకు సన్నాహాలు చేశాడు. ఈ స్ట్రాటజీతో ప్రజల్లో మొఘల్స్కి భయపడి హిందూ మతాన్ని, మన సాంప్రదాయాన్ని, సంస్కృతి వీడాలన్న ఆలోచనని, భయాన్ని దూరం చేశాడు. 1659లో శివాజీ అఫ్జల్ ఖాన్ని డిఫీట్ చేసిన తర్వాత వినాయక చవితి సెలబ్రేషన్స్ ఇంకా గ్రాండ్ అయ్యాయి. ప్రజల్లో గణపతి బప్పా మోరియా అనే చాంటింగ్స్తో ఉత్సాహాన్ని, పోరాట స్ఫూర్తిని నింపాడు శివాజీ. 1680 వరకు వినాయక చవితి మరాఠా సామ్రాజ్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. 1680లో శివాజీ మరణం తర్వాత 1713లో బాలాజీ విశ్వనాథ్ ఫస్ట్ పేష్వా అయ్యాడు మరియు పూణే మరాఠా క్యాపిటల్ అయింది. పేష్వాలంటే మరాఠా సామ్రాజ్యం యొక్క మినిస్టర్స్ అన్నమాట.
వీళ్ళు శివాజీ లెగసీని క్యారీ చేస్తూ వినాయక చవితిని కూడా ఒక పెద్ద ఉత్సవంలా జరిపేవారు. మరోవైపు బ్రిటిషర్స్ మన దేశం మీద తమ ఆధిపత్యాన్ని మొదలు పెట్టడంలో 1773లో తాము తీసుకొచ్చిన రెగ్యులేటింగ్ యాక్ట్ 1773తో మొదటి అడుగు పడింది. ఆ తర్వాత తీసుకొచ్చిన పిట్స్ ఇండియా యాక్ట్ 1784తో ఇండియాలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ మొత్తం బ్రిటిషర్స్ చేతిలోకి వెళ్ళిపోయింది. కొన్ని రాజ్యాలు దీనికి వ్యతిరేకంగా పోరాడినా చివరికి ఓడిపోయాయి. అలా మరాఠా సామ్రాజ్యం కూడా 1818లో పూర్తిగా బ్రిటిష్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. బ్రిటిష్ వాళ్ళు 20 మంది కన్నా ఎక్కువ జనం గుమికూడదని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టడంతో మళ్ళీ వినాయక చవితి ఇంట్లో జరుపుకునే పండుగలానే మారిపోయింది. కొంతకాలం ఇలా నడిచాక 1857లో సిపాయిలు తిరుగుబాటు తర్వాత ఈ రూల్ని సడలిస్తూ రిలీజియస్ ఈవెంట్స్లో మాత్రం గ్యాదరింగ్స్కి అలౌ చేసేవాళ్ళు. సిపాయిలు తిరుగుబాటు తర్వాత ఇండియాలో ఆల్మోస్ట్ అన్ని చోట్ల స్వతంత్ర పోరాట నాయకులు ఎక్కువ అయ్యారు. సడలించిన రూల్స్లోని లూప్ హోల్స్ని బాల్ గంగాధర్ తిలక్ దేశంలో ఉన్న స్వాతంత్ర పోరాటంలో పాల్గొనే నాయకులందరూ సమావేశం అవడం కోసం శివాజీ కాలంలో వినాయక చవితి లెగసీని మళ్ళీ తీసుకువస్తే తమ మీటింగ్స్కి సులభమవుతుందని భావించాడు. ఈ ఐడియా తిలక్కి 1893లో పూణేకి చెందిన కృష్ణజీ పంత్ అనే సిటిజన్ వినాయక చవితి సెలబ్రేషన్ ని గ్వాలియర్లో పబ్లిక్గా జరపడం చూసినప్పుడు కలిగింది. పూణే ఒకప్పటి మరాఠా సామ్రాజ్యంలో భాగం కాబట్టి వినాయక చవితి అక్కడ రిలీజియస్ ఫెస్టివల్ అవడంతో పూణేలో వినాయక చవితి సమయంలో ఆంక్షలు ఉండేవి కాదు. ఇది గమనించిన బాల్ గంగాధర్ తిలక్ 1893లో తన న్యూస్ పేపర్ అయిన కేసరిలో రాసిన ఒక ఆర్టికల్ ద్వారా వినాయక చవితిని నేషనల్ మూవ్మెంట్గా మార్చాడు. బ్రిటిష్ వాళ్ళు మనకి గొడవలు పెట్టి మన దేశాన్ని ఆక్రమించి రూల్ చేశారు. దానికి ఎగ్నెస్ట్గా స్టార్ట్ చేసిందే ఈ పబ్లిక్ గ్యాదరింగ్స్. అప్పటి వరకు ఒక రోజు మాత్రమే జరుపుకునే వినాయక చవితిని 10 రోజుల విగ్రహాలు పెట్టి ఘనంగా 11వ రోజు ఊరేగింపులు చేసి ప్రెజెంట్ మనం ఎలా అయితే జరుపుకుంటున్నామో ఈ కల్చర్ని మొదలుపెట్టింది బాల్ గంగాధర్ తిలక్కే. అలా శివాజీ తర్వాత మళ్ళీ వినాయక చవితికి బాల్ గంగాధర్ తిలక్ పూర్వవైభవం తీసుకొచ్చి ఇప్పటికీ ఆ లెగసీని క్యారీ ఫార్వర్డ్ చేసేలా చేశాడు. మన గణపయ్యని కూడా ఫ్రీడమ్ ఫైటర్ని చేశాడు. సో ఇది వినాయక చవితి వెనుకున్న చిన్నపాటి హిస్టరీ. ఇంత హిస్టరీ ఎందుకు చెప్తున్నారా అంటే వినాయకుడు అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు. మతానికి అతీతంగా మన వినాయకుడిని పూజిస్తారు. మనకి ఇష్టమైన వినాయకుడు కదా మనందరికీ తెలుసు. కానీ వినాయక చవితి వెనుకున్న హిస్టరీ గురించి మనలో కొంతమందికి మాత్రమే తెలుసు. అందరినీ ఒక్కటి చేయడానికి చేసుకునే పండుగ ఇది. దీని గురించి తెలుసుకుంటే మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో పీస్ఫుల్ వాతావరణంలో ఈ వినాయక చవితిని జరుపుకుంటారని చిన్న ఆశతో ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఎలానో లైక్ కొట్టి షేర్ చేస్తారో అది వేరే విషయం. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.